ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి కాకినాడ అయితే వచ్చిందని. ఇప్పుడైతే మనం బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. వాండగర్లు కూడా మన వెహికల్ అయితే ఎక్కించేసుకుని మనం అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. మనం బయలుదేరితే అయితే 11 గంటల అయితే బయలుదేరామండి. వాండగర్లు అయితే కనుక రాజమండ్రిలో భోజనం అయితే చేసేద్దామన్నారండి. అదేనండి, మొన్న అయితే రాజమండ్రిలో భోజనం చేశానని ఒక వీడియో అయితే పెట్టాను కదండి. మళ్ళీ కూడా సేమ్ అదే హోటల్లోకి అయితే వెళ్తున్నామండి. ఇదైతే పవన్ రెస్టారెంట్ అండి. దీంట్లో అయితే ఫుడ్ అయితే కనుక చాలా బాగుందండి, టేస్ట్ కూడా అయితే ఉందండి. మా వాండగర్లు తీసుకుని లోనకి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోతున్నామండి. మీకు అనిపిస్తుంది కదా, లోనకి వెళ్ళిన తర్వాత చూస్తే జనాభా అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. దీంట్లో కనుక ఫుడ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక చాలా బాగుందండి. ఫుడ్ అయితే కనుక చాలా బాగుంటుందండి. మేమైతే 10 నిమిషాలు అయితే కూర్చున్నామండి. ఒక 20 నిమిషాలకు వచ్చిందండి మా ఫుడ్. మేము ఆర్డర్ చేసుకున్నది అయితే లాలీపాప్ బిర్యానీ అంటండి. లాలీపాప్స్ అయితే 4 వచ్చినాయండి. బిర్యానీ కూడా ఒక ఫుల్ వచ్చేసి ఇద్దరికైతే సరిపోతుందండి. ఫుడ్ అయితే కనుక చాలా బాగుందండి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఒకసారి అయితే ట్రై చేయండి. వ్యాండేవర్ కూడా అటు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇక మనం అయితే భోజనం చేసేసి మనం అయితే హ్యాచరీకి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. మీకు అనిపిస్తుంది కదా, హ్యాచరీలోకి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోతున్నామండి. హ్యాచరీ అంటే సత్యసాయిమిరంలోకి అయితే ఎంట్రన్స్ అయితే అవుతున్నామండి. వాస్తవం చెప్పాలంటే ఇది వేరే హ్యాచరీకి అయితే వెళ్ళామండి. హ్యాచరీలో పిల్ల నచ్చగా వానగా అయితే సత్యసాయిమిరానికి వెళ్దామంటే సరే అని దీంట్లో అయితే బుక్ చేశానండి. మనం బుకింగ్ వచ్చేసి 4 లక్షలు అయితే బుక్ చేసామండి. మనం అయితే ఇక శాంపుల్ వేసుకుని మనం అయితే రూమ్కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోవడమేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తామండి. ఒకసారి వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు ఒకసారి లైక్ కొట్టి ఫాలో చేసి అయితే వెళ్ళిపోయింది. సరే అండి, బై బై అండి.